రైల్వే ఎన్టీపీసీ CBT1 ఎగ్జామ్ మరికొన్ని రోజుల్లో అందరూ రాయబోతున్నారు. కొంతమందికి ఇప్పటికే సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది వచ్చేసింది. కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు ఎగ్జామినేషన్లో చేయబోయే కొన్ని తప్పులు ఈ వీడియో ద్వారా నేర్చుకోండి. అట్లీస్ట్ ఒక 5 నుంచి 6 మార్కులు మీకు వస్తాయి ఒక్క ఈ వీడియోతోనే. జాగ్రత్తగా వినండి అమ్మా. ముందుగా మీరు ఒక రఫ్ షీట్ తీసుకోండి. ఇది మీ రఫ్ షీట్ అనుకోండి. ఎగ్జామినేషన్ టైం ఎంత? 90 మినిట్స్. ప్రశ్నలు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్లో ఇండివిజువల్గా ఇవ్వడం, అన్నీ కలిపి ఒకే చోట ఇచ్చేస్తాడు. అంటే ఒక ప్రశ్న మ్యాథ్స్ వస్తే తర్వాత రీజనింగ్ రావచ్చు, జనరల్ అవేర్నెస్ రావచ్చు, లేదంటే అదే మ్యాథ్స్ ప్రశ్న కూడా ఉండొచ్చు. అంటే ఒక ఆర్డర్లో ఇవ్వడం. బ్యాంక్ ఎగ్జామ్, SSC ఎగ్జామ్ లాగా ఆ రైల్వేస్లో. సో మీరు చేసే తప్పులేంటో తెలుసా? మీకు వచ్చిన ఒక ప్రశ్న సాల్వ్ చేస్తారు, ఆ తర్వాత ఒక ప్రశ్న సగం వరకు వచ్చుద్ది, తర్వాత మీకు రాదు. కాసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చుద్దని మీకు తెలుసు, తర్వాత చేద్దాంలే అన్న ఆలోచన మీకు వచ్చుద్ది ఎగ్జామినేషన్లో. వాటిని ఏం చేయాలి? ఈ రఫ్ షీట్కి ఇక్కడ ఎక్కడైనా ఒక నెంబర్ వేసుకోండి, ఆ ప్రశ్న నెంబర్. మళ్ళీ తర్వాత ప్రశ్న చేసుకోండి. అలా చేసుకుంటూ వెళ్ళాలి. చివరిలో టైం ఉన్నప్పుడు రఫ్ షీట్లు ఈ ప్రశ్న సగం వరకు చేసాం కదా అని అక్కడ వరకు వచ్చేసి దాన్ని చేస్తే 1 మార్క్ వస్తుంది. 1 మార్కు విలువ 1 మార్కులో పోయిన వాళ్ళకి, 0.25లో పోయిన వాళ్ళకి చాలామందికి తెలుసు. రైల్వేస్లో ఖచ్చితంగా ఈ ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది. 100 ప్రశ్నలు మీరు చేసేసాక ఒక ప్రశ్న ఆల్రెడీ మనం సగం చేసాం అని మీకు గుర్తొచ్చి ఆ ప్రశ్న ఎక్కడుందో నెంబర్ తెలియకపోతే ఎంత ఇబ్బంది పడతారమ్మా. అందుకే రఫ్ షీట్లో ఆ ప్రశ్న నెంబర్ వేసుకోవాలి, తప్పదు. అలాగే కొన్ని ప్రశ్నలు పెద్దగా ఉంటాయి. ముందు ఈజీగా ఉన్నాయన్నీ చేద్దాం, తర్వాత కష్టంగా ఉన్నాయి చేద్దాం అనే ఆలోచన మీకుంటే వాటి నెంబర్ కూడా వేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా మీరు పాటించాలి. ఇవన్నీ ఏంటంటే ట్రిక్స్. చాలామందికి తెలియదు. చాలామంది తర్వాత చేద్దాం, చూసుకుందాం, ముందు పేపర్ అంతా ఒకసారి అనలైజ్ చేద్దాం అలాంటివి వద్దు. వస్తే చేయాలి, రాకపోతే వదిలేయాలి, తర్వాత చేద్దామని మీకు అనిపిస్తే నెంబర్ వేసుకోవాలి, మర్చిపోకూడదు. రీజనింగ్ మీరు కనుక ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తే 30కి 28 అయినా వస్తాయండి. ఖచ్చితంగా 28 వస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఎంత టైం స్పెండ్ చేయాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. రీజనింగ్ చేసేటప్పుడు మీకేమో పైన టైం చూసుకోకుండా ప్రాబ్లం రీజనింగ్ ఈజీయే కదా నాకు వచ్చని చెప్పి ఆ లాజిక్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఉన్న టైం కూడా అయిపోతుంది. సో రీజనింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా టైం చూసుకుంటూ చేయాలి. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతారు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే పేపర్ కనుక టఫ్గా ఉంటే మీ ఒక్కరికే టఫ్గా కాదు, అందరికీ టఫ్గా ఉంటుంది. తెలిసినవే పెట్టాలి, తెలియని వదిలేసేయాలి. 50-50 లాటరీ ఇలాంటివి అసలు వేయకూడదు రైల్వే ఎగ్జామ్స్లో. మీకు ఎన్ని తెలిస్తే అన్నే పెట్టి రండి. జనరల్ అవేర్నెస్ మీరు అసలు ఏమీ చదవలేదు. జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్కి మీరు అసలు ఏమీ చదవలేదమ్మా. కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు ఏమీ చదవకపోయినా ఈ 40లో కనీసం ఒక 10 అయినా మీకు తెలిసినవి ఉంటాయి. కాకపోతే జనరల్ అవేర్నెస్ బిట్ కనబడినప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి మీరే, తప్పదు. చిన్నప్పటి నుంచి చదివి ఏవో కొన్ని ఉంటాయి, అవన్నీ వస్తాయి ఎగ్జామినేషన్లో. నన్ను నమ్మండి. బిట్ పెద్దగా ఉంది, 4 లైన్లలో ఉంది, ఇవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ ఏమి ఇచ్చాడో చదవండి. అలా చదవాలి అంటే అర్థమెటిక్, రీజనింగ్ తొందరగా చేయాలి. జనరల్ అవేర్నెస్ బిట్లు ఎక్కడున్నాయో మీరు తర్వాత చూసుకుందామంటే ఆ బిట్లు నెంబర్ రాసుకోవాలి రఫ్ షీట్ మీద. ఇవన్నీ ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో నేను చెప్పినట్టు కనుక మీరు పాటిస్తే 5 నుంచి 10 మార్కులు వస్తాయండి. 1 నిమిషం ఆగండి అమ్మా. లైక్ చేయకుండానే చూస్తున్నారు చాలామంది. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను మరిన్ని వీడియోస్ ఇలాంటివి చేసేది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి అమ్మా. మ్యాథ్స్ మన ఛానల్లో ఉన్న షార్ట్స్, మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కనుక మీరు కవర్ చేసుంటే అవుట్ ఆఫ్ 30కి ఖచ్చితంగా 25+ వస్తాయండి. మీకు జోక్ అనిపించినా, మీకు ఏమనిపించినా ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ని, షార్ట్స్ని పెన్ను పేపర్ పట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రశ్నల్లో ఉన్న స్టాండర్డ్స్ ఏంటో మీకు తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి అని నేను చెప్పట్లేదు. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దు. జస్ట్ మీరు ప్రతి షార్ట్, ప్రతి వీడియో చూడండి. ఎగ్జామ్ రాసి వచ్చాక అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎవరో చెప్పరో నేను చెప్తున్నా. ఎందుకంటే
అంత మంచి కంటెంట్ ఇచ్చాను. అలాగే ఎవరికైనా సరే ఎగ్జామ్ అంటే కొంచెం ఫియర్ ఉన్నా కానీ, ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు లాంటి మోడల్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా కానీ ఫ్రీగా మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్లు ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగే ప్రతిరోజు రియల్ టైం ఎగ్జామ్ని ఫేస్ చేయడానికి మాక్ టెస్ట్లు అని చెప్పి 1 మంత్ బ్యాక్ నుంచి ఇస్తూనే ఉన్నా. మెంబర్షిప్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇప్పటికీ చాలా టైం ఉంది. కొంతమంది నేను అసలు ఎగ్జామ్ వదిలేసాను, నాకు ఇంకా హోప్ లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఇప్పటికీ టైం ఉంది బ్రదర్, హోప్ తెచ్చుకోండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. మీరు రాయబోయే ఎగ్జామ్ ఏంటమ్మా? CBT-1 అంటే ఏంటి? జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే, జాబ్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. పేపర్కి తగ్గట్టుగా ప్రవర్తించండి. పేపర్ టఫ్గా ఉంటే అందరికీ టఫ్గా ఉంటుంది, ఈజీగా ఉంటే అందరికీ ఈజీగా ఉంటుంది అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోండి. మీకేమీ రాకపోయినా పర్వాలేదు, ఇప్పటి నుంచైనా మీరు ప్రాక్టీస్ చేయండి. 10 days ముందు హాల్ టికెట్లు ఇస్తారు. ఇంకా మీకు హోప్ ఉందని నేను చెప్తున్నా, ప్రయత్నించండి, ఎగ్జామ్ రాయండి, బయటకు రండి, కీ చూసుకోండి. అదే కీలో వచ్చిన ప్రశ్నలు, ఛానల్లో వచ్చిన ప్రశ్నలు పక్కన పెట్టి స్క్రీన్ షాట్ వేసి మరీ చూపిస్తా ఛానల్లో నుంచే వచ్చినాయి అని. ఇంకా టైం ఉంది, మళ్ళీ చెప్తున్నా, ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.